మీరు thumbnail చూస్తుంది నిజమే. మీరు కనుక మీకు అకౌంట్కి ఈ ఒక్క పని చేయకపోతే మాత్రం మీరు ఇక నుండి ఏటీఎం మిషన్లో మీరు ఏటీఎం కార్డు ద్వారా మనీ అయితే విత్డ్రా చేయలేరు. ఇక అదేవిధంగా డిపాజిట్ కూడా చేయలేరు. ఏటీఎంకు సంబంధించి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా మీరైతే చేయలేరు. ఈరోజు వీడియోలో మనమైతే మరి మన యొక్క ఏటీఎం కార్డు అనేది బ్లాక్ అవ్వకుండా మనం ఏం చేయాలి అనే వాటి గురించి మనమైతే క్లియర్ అండ్ కట్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మరి మనం డిలే చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. అందుకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చేట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. ఇక మరి మనం డిలే చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా ఎవరైతే పాన్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా వాళ్ళకి పాన్ కార్డుకి ఆధార్ కార్డు అయితే లింక్ అయితే చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి ఆధార్ కార్డుకి పాన్ కార్డు లింక్ చేసుకోకపోతే మాత్రం వీరైతే తీవ్ర పరిణామాలు అయితే ఎదుర్కోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఆల్రెడీ మనకు పాన్ ఆధార్ లింక్ చేసుకోకపోతే ఎలాంటి ప్రభావాలను మనం ఎదుర్కోవాల్సి ఉంటుందో మనకి యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోలు చేసాం. ఇక విధంగా పాన్ ఆధార్ లింక్ అనేది ఎలా చేసుకోవాలి, ఒకవేళ పాన్ కార్డులో ఆధార్ కార్డులో డీటెయిల్స్ అనేది మిస్ మ్యాచ్ ఉంటే వాటిని మనం ఎలా అధిగమించి పాన్ ఆధార్ లింక్ చేసుకోవాలని చెప్పేసి కుప్పలు తెప్పలుగా మనమైతే వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మనకు ఇదే సిచ్యువేషన్లో మనకు పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి స్టార్టింగ్లో మనకు ₹1 కూడా మనం పే చేయకుండా ఫ్రీగా లింక్ చేసుకోవడానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే అవకాశం అయితే కల్పించారు. తర్వాత ₹500 లేట్ పెనాల్టీతో మనకు పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించారు. తర్వాత మనకు ₹1000 పెనాల్టీతో ప్రస్తుతానికి మనకు డెడ్ లైన్ అనేది కంప్లీట్ అయినప్పటికీ కూడా పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇదే సిచ్యువేషన్లో ఎవరైతే బ్యాంకుల్లో అకౌంట్లు కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా తప్పకుండా వాళ్ళకి పాన్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ అయితేనే వాళ్ళకి అకౌంట్స్ అనేవి రన్నింగ్లో ఉంచుతామని చెప్పేసి ఆ యొక్క బ్యాంక్ మేనేజర్లు అయితే ఎవరైతే తమ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కాల్స్ అయితే చేయడమే జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి ఇదే సిచ్యువేషన్లో రీసెంట్లీగా నేనైతే ఏటీఎంకి అయితే వెళ్ళాను మనీ విత్డ్రా చేసుకోవడం కోసం. నేను ఏటీఎం వెళ్ళినప్పుడు నాకైతే ఇలా ఏటీఎం మిషన్ మీద, అంటే నేను యూనియన్ బ్యాంక్ దగ్గర వెళ్ళాను ఏటీఎం మిషన్ దగ్గరికి. వెళ్ళినప్పుడు నాకు ఇక్కడ డిస్ప్లే మీద ఇలా నాకైతే చూపిస్తుంది, డియర్ కస్టమర్స్, లింక్ యువర్ ఆధార్ విత్ పాన్ ఇమీడియట్లీ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ గైడ్ లైన్స్. ఇఫ్ నాట్ డన్ ఎర్లియర్ ప్లీజ్ విజిట్ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ ఫర్ డీటెయిల్స్ అని చెప్పేసి నాకైతే ఇలా ఒక పాపప్ అయితే మనకు రావడం జరిగింది. ఏంటి అబ్బాయి ఎలా వస్తుందని చెప్పేసి అనుకున్నాను. తర్వాత నేను దాని పక్కనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మరో ఏటీఎం అయితే ఉంది. అక్కడ నేను వెళ్తే అక్కడ కూడా సేమ్ పాపప్ అండి. ఒకసారి మీరు గమనించండి, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీకు కూడా ఇలా పాపప్ వస్తుందేమో ఒకసారి గమనించండి అనమాట. ఫ్రెండ్స్, దీనికి అర్థం ఏంటంటే మన వాళ్ళంటే చాలామంది కూడా ఏంటంటే మన యూట్యూబ్లో వీడియోస్ కావచ్చు, లేకపోతే వెబ్సైట్స్ కావచ్చు, ట్విట్టర్స్ కావచ్చు, చాలామంది ఫాలో అవ్వట్లేదు అనమాట. అంటే పాన్ ఆధార్ లింక్ చేసుకోండి అని చెప్పేసి చాలామందికి అవగాహన లేకపోవడం వల్లే వాళ్ళందరూ ఏంటంటే పాన్ ఆధార్ లింక్ చేయకుండా డిలే చేస్తున్నారు. వాళ్ళు తెలియదు కాబట్టి అనమాట. ఒకవేళ తెలిసిందనుకోండి సమాచారం, వాళ్ళు ఏం చేస్తారు, పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి ట్రై చేస్తారు, ఎవరైనా కన్సల్ట్ అయ్యి, లేకపోతే వాళ్ళు సెల్ఫ్గా చేసుకుంటారనమాట. మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు మనకు ఎలా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలియాలి అనే ఉద్దేశంతో మనకు పేపర్లో వేశారు. తర్వాత మనకు న్యూస్ వెబ్సైట్స్లో అన్నీ కూడా వచ్చాయి. కానీ ఇలా కాకుండా మనకు అమౌంట్ తీసుకోవడానికి మనం ఎక్కడికి వెళ్తూ ఉంటాం, బ్యాంక్ దగ్గర వెళ్తాం. బ్యాంక్ దగ్గర వెళ్ళినప్పుడు మేనేజర్ చెప్తాడు, మీరు పాన్ ఆధార్ లింక్ చేసుకోండి అని చెప్పేసి. చేసుకోకపోతే ఒకవేళ చేస్తే పర్లేదు, లేకపోతే మనం చాలా ఇబ్బందులు పడతారు, త్వరగా చేసుకోండి అని చెప్తారు. తర్వాత మరో కొంతమంది అంటే అసలు బ్యాంక్ దగ్గర వెళ్లకుండానే ఏటీఎంతోనే మనకి ఏటీఎం మిషన్లోకి వెళ్ళి వాళ్ళకి పని అయితే వాళ్ళు పూర్తి చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఇలాంటి వాళ్ళ కోసం అవగాహన కల్పించడం కోసం మనకు ఇలా పాపప్స్ మనకు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు. మీరు ఎవరన్నా పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లయితే మీరైతే మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. మేము మీకైతే 100% హెల్ప్ చేసి మేమైతే పాన్ ఆధార్ లింక్ అయితే చేసి మీకైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నేను మీకైతే మంచి కంటెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. త్వరలోనే మీరు కనుక పాన్ ఆధార్ లింక్ చేసుకోకపోతే మాత్రం మీకు ఏటీఎం కార్డు అయితే ఖచ్చితంగా వర్క్ అవ్వదండి, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా బ్లాక్ చేస్తారన్నమాట.